తెలుగు గురుకు స్వాగతం. ఈరోజు మనం కొత్తగా నేర్చుకోబోతున్నాం అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నేర్చుకోబోతున్నాం. అఫిలియేట్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకోబోతున్నాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ శాండిస్క్ అనే కంపెనీ తీసుకున్నాం. శాండిస్క్ అనే కంపెనీ మెమరీ కార్డ్స్ని తయారు చేస్తుంది. తయారు చేసిన వాటిని ప్రోడక్ట్ని సేల్ చేయాలి. సేల్ చేయాలంటే ఎవరు కావాలి? డీలర్స్ కావాలి. డీలర్స్ ఏం చేస్తారు? డీలర్స్ ఆ మెమరీ కార్డ్ని సేల్ చేసి వచ్చిన దాంట్లో కమిషన్ తీసుకుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్. ఈ విధంగానే ఒక ప్రోడక్ట్ని మన యొక్క వెబ్సైట్లో కానీ మన యొక్క బ్లాగ్లో కానీ పెట్టి దాని ద్వారా ఏమైనా సేల్స్ కనుక జరిగితే ఆ యొక్క సేల్స్ ద్వారా వచ్చే కమిషన్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆ యొక్క వాట్ ఈస్ ద యూజ్ ఫర్ మీ ఫర్ టేకింగ్ అఫిలియేట్? ఆబ్వియస్లీ మనకి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనకి ఏమొస్తుంది? మనీ అనేది వస్తుంది. మనీ ఎర్న్ కోసం అఫిలియేట్ మార్కెటింగ్ అనేది యూజ్ అవుతూ ఉంది. థర్డ్ చూస్తే వాట్ ఎక్స్పెక్టింగ్ కంపెనీ ఫ్రమ్ మై సైడ్? కంపెనీ అనేది మన సైడ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన సైడ్ నుంచి? కంపెనీ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది మెమరీ కార్డ్స్ని. ఆ మెమరీ కార్డ్స్ని మనం సేల్ చేయాలి. కంపెనీ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి? ఎలాగైనా తన ప్రోడక్ట్ని సేల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే తనకి యాడ్స్ కావాలి. యాడ్స్ అంటే పబ్లిసిటీ కావాలి. ఇంకొకటి వచ్చేసరికి పబ్లిసిటీ ద్వారా తన యొక్క బ్రాండ్ వాల్యూ పెంచుకున్నది. ఇంకొకటి వచ్చేసరికి సెకండ్ థింగ్ ప్రోడక్ట్ సేల్స్ అనేది కావాలి. ఓకే, మరి నువ్వు ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా సేల్స్ ఎలా చేయాలి అనుకుంటున్నావు అంటే ఇది అంతా ఆన్లైన్లో జరిగేది కాబట్టి ఆబ్వియస్లీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక వెబ్సైట్ కానీ ఒక బ్లాగ్ కానీ కావాల్సి వస్తుంది. ఇంకా ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. యువర్స్ హౌ మెనీ వేస్ ఐ కెన్ గెట్ మనీ త్రూ అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంది. మనకి ఇక్కడ చాలా వేస్ అనేది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనం చాలా వేస్ ద్వారా అఫిలియేట్ మార్కెటింగ్కి ద్వారా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. దాంట్లో ఒకసారి పేపర్ ఇంప్రెషన్ అని ఒకటి ఉంది. పేపర్ ఇంప్రెషన్ అంటే మనము శాండిస్క్ అనే కంపెనీ యొక్క యాడ్ని తీసుకొచ్చి మన బ్లాగ్లో కానీ వెబ్సైట్లో కానీ పేస్ట్ చేస్తాం. పెట్టినటువంటి యాడ్ 1000 ఇంప్రెషన్స్ అంటే 1000 మంది కనుక చూసారు అనుకుంటే ఆ 1000 మంది చూసిన దానికి కానీ మనకి కొంత అమౌంట్ని ఇస్తారు. ఇంకొకటి రెండో ఆప్షన్ ఉంది చూడండి, పేపర్ క్లిక్ అనే ఆప్షన్ ఉంది. పేపర్ క్లిక్ ఆప్షన్ అంటే కనుక మనము ఎంతమంది ఇప్పుడు మన బ్లాగ్ కానీ వెబ్సైట్ కానీ ఎవరైనా ఓపెన్ చేశారు, ఆ విజిటరు ఆ పర్టికులర్ యొక్క యాడ్ని క్లిక్ చేసి ఆ శాండిస్క్ అనే వెబ్సైట్కి కనుక వెళ్తే మన అకౌంట్లోకి మనీ అనేది జమ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి పేపర్ సేల్ అనేటువంటి ఇంకో ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. ఆ పేపర్ సేల్ అనే ఆప్షన్ ఏంటి అంటే ఆ పర్టికులర్ యాడ్ని క్లిక్ చేసి పర్టికులర్ లింక్ని క్లిక్ చేసి యాడ్ని కానీ లింక్ కానీ క్లిక్ చేసి ఆ యొక్క కంపెనీ యొక్క హెచ్డి కార్డు ఉంది చూడండి, ఆ శాండిస్క్ యొక్క మెమరీ కార్డు వెబ్సైట్కి వెళ్ళి ఆ మెమరీ కార్డు పర్చేజ్ చేస్తే కనుక మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ కార్డు వచ్చేసరికి ఒక 4GB ఒక 200 ఉంది అనుకోండి. ఆ 200 పర్చేజ్ కన్నా జరిగింది అనుకోండి, ఒక విజిటర్ వచ్చి కొన్నాడు అనుకోండి, మన వెబ్సైట్ ద్వారా వెళ్ళి శాండిస్క్ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఒక 4GB మెమరీ కార్డు కొనిన తర్వాత శాండిస్క్ అనే కంపెనీ మీరు చేసిన ప్రతి సేల్లో నేను 10% కమిషన్ మీకు ఇస్తాను అనుకోండి. మనం 200 రూపీస్ సేల్ చేసాం కాబట్టి మనకు 20 రూపీస్ అనేది కమిషన్గా ఇస్తూ ఉంటాడు. ఈ రకంగా మనము అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ పొందవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ దేర్ ఎనీ ప్రాపర్ వే టు టైఅప్ విత్ కంపెనీస్? ఏమైనా వే ఉందా కంపెనీస్తో మనం టైఅప్ అవ్వడానికి? ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. మెయిన్ 2 టైప్స్ వచ్చేసరికి ఒకటి వచ్చేసరికి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి. క్లిక్ బ్యాంక్, కమిషన్ జంక్షన్, ఈ 2 వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయి అంటే అన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి మనం వీటిలో ఫస్ట్ వచ్చేసరికి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకోవడం వల్ల కంపెనీస్ నుంచి మనకి ఏ కంపెనీ అయితే కావాలో కంపెనీస్ నుంచి మనం యాడ్ తీసుకొని మన వెబ్సైట్లో పెట్టుకుంటాం. అది ఇంకొకటి వచ్చేసరికి థర్డ్ పార్టీ లేకుండా డైరెక్ట్గా మనకు తెలిసిన కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే, స్నాప్డీల్,
ఈ వెబ్సైట్లో డైరెక్ట్గా అఫిలియేట్ ప్రోగ్రాంలో మనం రిజిస్టర్ అయితే కనుక మనకి యాడ్స్ అనే ఇస్తారు, యాడ్ కోడ్. ఆ యాడ్ కోడ్ మన వెబ్సైట్లో కానీ బ్లాగ్లో కానీ పేస్ట్ చేయడం ద్వారా మనం ఇట్లాగా అఫిలియేట్, అమెజాన్ అఫిలియేట్, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్కి మనం ఈ రకంగా టైప్ అవ్వచ్చు. ఈ రకంగా మెయిన్లీ 2 ways ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈజ్ దేర్ ఎనీ టిప్స్ ఫ్రమ్ మీ? నా సైడ్ నుంచి మీకు టిప్స్ ఏమైనా కావాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చే జనరల్ టిప్ ఏంటి అంటే, మీది వచ్చేసరికి జనరల్గా కంప్యూటర్కి సంబంధించిన వెబ్సైట్ కానీ కంప్యూటర్కి సంబంధించిన బ్లాగ్ అనుకోండి. మీరు కంప్యూటర్కి సంబంధించిన ఐటమ్స్ లైక్ కీబోర్డు, మౌస్ అవి సేల్స్ అనేది మీ బ్లాగ్ ద్వారా చేస్తే కనుక కన్ఫామ్గా మీ యొక్క అఫిలియేట్ మనీ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా మరిన్ని కావాలనుకుంటే కనుక తెలుగు గురికి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూవర్స్.